వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాధరుణబింబ ఫలాదరోష్టాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. న చ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీనవదాసీన మసక్తం తేషు కర్మసు. ఈ ప్రపంచంలో ఉండేటువంటి జీవులన్నీ కూడా మళ్ళా మళ్ళా పుడుతున్నప్పటికీ వాటి వాటి కర్మలతో పరమాత్మకు ఎలాంటి సంబంధము లేదు. పరమాత్మ తటస్థుడు, అంటే ఈ ప్రపంచంలో ఉండే జీవులన్నింటినీ ఆయన సృష్టిస్తున్నాడు. సృష్టిస్తున్నప్పటికీ అవి చేసేటువంటి కర్మలతో పరమాత్మకు ఎలాంటి సంబంధము లేదు. కేవలము సాక్షిభూతుడు, ఏం జరుగుతుందో అతను చూస్తున్నాడు. ఒక శిశువు తల్లి యొక్క గర్భం నుండి బయటకు వస్తున్నప్పుడు ఆ తల్లి యొక్క కర్తృత్వం ఏమీ ఉండదు అక్కడ. కానీ ఆ గర్భం ఒక నరకం. గర్భంలో ఒంటరితనాన్ని అనుభవిస్తూ మలమూత్రాలను చీములు రక్తధాతువుల మధ్య కొట్టుమిట్టాడుతూ సమయం తీరేంత వరకు బయటకు రాలేక భయంకరమైన నరకాన్ని అనుభవిస్తూ ఆ జీవి మళ్ళీ ఈ గర్భంలోకి రాకూడదు మహాప్రభు అని అనుకుంటూ ఉంటుంది. లోపల ఉన్న మావిలో ఆ గర్భస్థ శిశువు ఉంటుంది. బయటకు రాగానే అవన్నీ మర్చిపోయి మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది. అందుకే లోపల ఉన్నది మావి, బయట ఉన్నది మాయ. ఇంకొక ఉదాహరణ చూసినట్లయితే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరూ కూడా సూర్యుని యొక్క సన్నిధిలో వాళ్ళ వాళ్ళ విధులు నిర్వహిస్తున్నారు. అందులో ఒకడు నిరంతరము జపము, ధ్యానము, తపాదులు వంటి పుణ్యకర్మలని చేస్తున్నాడు. రెండోవాడు వేరొకరిని నాశనం చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాడు. ఇద్దరూ సూర్యుని యొక్క సన్నిధిలోనే చేస్తున్నారు. కానీ ఇద్దరిలోనూ సూర్యునికి, ఇద్దరి యొక్క ప్రవర్తనతోనూ సూర్యునికి ఏమాత్రము సంబంధం లేదు కదా. అలాగే ఈ ప్రకృతి కూడా భగవంతునికి ఏమీ అంటదు. అదేవిధంగా శివుడు, విష్ణువు యొక్క రూపాలు సరిగ్గా చూసినట్లయితే ఒక చక్కటి సందేశం కూడా కలుగుతుంది మనకి. అదేంటంటే లక్ష్మీదేవి విష్ణువు యొక్క పాదాల దగ్గర ఉంటుంది. అలాగే శివస్వరూపంలో శివుని యొక్క శిరస్సు పైన గంగ ఉంటుంది. గంగ జ్ఞానానికి గుర్తు. అందుకే జ్ఞానాన్ని శిరస్సు పైన ఉంచాలి. ధనానికి, సంపాదనకు తక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. ధన సంపాదన లేదు, ఉండకూడదు అని చెప్పటం లేదు. వాటి కోసమే జీవిస్తున్నటువంటి ప్రస్తుత సమాజంలో ఆ ధనానికి తక్కువ ప్రాముఖ్యతను ఇవ్వాలి అని చెప్తున్నాడు. కనుక ఉదాసీనుడై భగవంతునికి ఎటువంటి కర్మలు భగవంతునికి ఎటువంటి కర్మలు అంటావు కనుక భగవంతుని యొక్క దృష్టిలో భగవంతుని యొక్క స్థాయిని పొందేందుకు ప్రయత్నిస్తూ ఉండాలి. భగవంతుడు ఉదాసీనుడై ఎటువంటి కర్మలు, బంధాలు ఆయనకు అంటావు కదా. ఎలాగంటే ఒక బ్యాంకుకి వెళ్ళారు. బ్యాంకులో టెల్లర్ ఉన్నాడు, అంటే డబ్బులు ఇస్తూ ఉంటాడు. అతని దగ్గరికి ఎందరో వచ్చి 1,00,000 రూపాయలు డిపాజిట్ చేశారు. ఇంకొకళ్ళు వచ్చి 2 లక్షలు తీసుకున్నారు. ఇంకొకళ్ళు 10 లక్షలు డిపాజిట్ చేశారు. ఇలా ఎంతమంది వచ్చి వేసినా తీసినా ఆ వ్యక్తికి ఏమీ సంబంధం లేదు కదా. అలాగే పరమాత్మకు కూడా ఈ ప్రకృతి ఏమీ అంటదు. అటువంటి అహంకార, మమకార, కోపము, ద్వేషము వంటి దుర్గుణాలు ఏమీ అంటది. పరమాత్మని పొందడం ముముక్షువుల యొక్క ప్రథమ కర్తవ్యం. కనుక ప్రకృతిని, భగవంతుణ్ణి రెండింటినీ అర్థం చేసుకుంటూ భగవంతుని యొక్క స్థానమును పొందేటువంటి ప్రయత్నం చేయాలి. జై గురుదత్త.